ఒకానొకప్పుడు ఫిలిం నగర్ అంటే కొండలు గుట్టలు. మద్రాస్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లోకి ఎలా తీసుకురావాలా అని నానా విధాలుగా ఆలోచించేవారు సినీ పెద్దలు. అందులో ముఖ్యులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ వలన ఈరోజు ఫిలిం నగర్ కొందరు ప్రముఖ వ్యక్తుల చేతుల్లోనే ఉండిపోయింది. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విన్నపం ఇచ్చారు. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు రావాలంటే పెద్ద పెద్ద స్టూడియోలు నెలకొల్పాలని, వాటికి ఉచిత స్థలాలు ఇవ్వాలని, అప్పుడే పెద్ద నిర్మాతలు ఇక్కడికి వస్తారని సూచించారు. నాగేశ్వరరావు గారు అడ్వైజరీ బోర్డులోకి తీసుకున్న జలగం వెంగళరావు ప్రభుత్వం ముందుగా 1975లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడానికి 7 ఎకరాల భూమి 99 ఏళ్లకు లీజుగా ఇచ్చింది. లీజ్ అనడానికి కన్నా ఉచితంగా ఇచ్చింది. అలాగే రామానాయుడు గారికి సురేష్ ప్రొడక్షన్ నెలకొల్పడానికి 1980లో ఫిలిం నగర్ స్థలం కేటాయించింది. సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మాలయ స్టూడియో పెట్టడానికి ఉచితంగా భూములు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే తంతుగా సినీ ప్రముఖులంతా ఫిలిం నగర్లో ఉచితంగా స్థలాలు పొందారు. విచిత్రం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీకి వెన్నుపూసలా ఉండే కార్మికులకు ఆ సమయంలో చిన్న గుడిసె కూడా కట్టి ఇవ్వలేదు ప్రభుత్వం. ఇక మార్గం లేక ఈ కార్మికులంతా కృష్ణానగర్లోనే తమ అడ్డాలు ఏర్పరచుకున్నారు. రోజువారీ సినిమా పనులు చేసుకుంటూ వచ్చే కూలీ డబ్బుతో అద్దెలు కట్టుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు. దీనికి ఆపోజిట్గా సినీ ప్రముఖులు మాత్రం ఉచితంగా పొందిన భూములను కోట్ల రూపాయలకు బడా వ్యాపారస్తులకు అమ్మేసి తమ ఖజానా నింపుకుంటున్నారు. కృష్ణగారి పద్మాలయ స్టూడియో జీటీవీకి ఆయన చాలా లాభాలకే అమ్మేశారు. ప్రభుత్వ భూమిని అలా ఎలా అమ్మగలరు అని అప్పటి హరీష్ రావు పెద్ద ధర్నా కూడా చేశారు. కానీ ఏం ప్రయోజనం లేదు. అలా ఫిలిం నగర్ ఉచిత స్థలాలను సినీ స్టార్లు నిర్మాతలు పంచుకున్నారు, తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళుంటున్న ఆ స్థలాలు పెద్ద బంగ్లాలు అప్పటి గవర్నమెంట్ వీళ్లకు ఫ్రీగా ఇచ్చినవే. అవి ఇప్పుడు 100 కోట్లు పలుకుతున్నాయి. కానీ కష్టాల కడలిలో మగ్గుతున్న సినీ కార్మికుడు మాత్రం ఇంకా అద్దె ఇళ్లలోనే ఉంటూ పొట్టగూటి కోసం రోజువారీ పోరాటం సాగిస్తూనే ఉన్నాడు.